సోయా పన్నీర్ కర్రీ అండి. సోయా పన్నీరు గ్రీన్ పీస్ అండి. వాటికి కావాల్సిన ఉల్లిపాయ బాగా వేయించుకోవాలండి. కొద్దిగా కరివేపాకు అండి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. సోయా పన్నీర్ వేసాను ఇందులో. కొద్దిగా ఉప్పు అండి, కొంచెం కారం, కొద్దిగా పసుపు. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దీని తర్వాత వెంటనే గ్రీన్ పీస్ వేయాలండి. కొద్దిగా వాటర్ అండి, ఉడకబెట్టగా వచ్చిన వాటర్, గ్రీన్ పీస్. కొద్దిగా కొబ్బరి పొడి అండి, కొద్దిగా పల్లీల పొడి అండి. ఈ పల్లీల పొడి వేయడం వల్ల గ్రేవీ మంచిగా వస్తుందండి, చక్కగా బాగా రుచిగా ఉంటుంది. ఈ సోయా పన్నీర్ చాలా బాగుంటుందండి. తర్వాత టమాటా అండి, టమాటా పేస్టు. ఈ టమాటా పేస్ట్ వేయడం వల్ల సోయా కొద్దిగా ఒగరగా ఉంటుందండి. కొంచెం అంత మామూలు పన్నీర్ లాగా ఉండదు, టేస్ట్ వేరే ఉంటుంది. అందుకని కొద్దిగా టమాటా వేయాలి. కొద్దిగా ఐలో పెట్టి 10 నిమిషాలు ఉంచితే చాలండి. దించే ముందు కూడా కొత్తిమీర అండి. గ్రీన్ పీస్ కూర రెడీ అయ్యిందండి. దీన్ని మనం చపాతీకి తినొచ్చండి, ఎక్కువగా అన్నానికి తినొచ్చు, పూరికి కూడా చాలా బాగుంటుందండి. చూడండి, గ్రీన్ పీస్ కూర రెడీ అయ్యింది. చాలా బాగుందండి. కొద్దిగా ఉప్పు తక్కువ ఉంది, నేనైతే కొంచెం ఉప్పు తక్కువ వేస్తానండి.